హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మంచి హర్రర్ స్టోరీ చెప్తాను. లాస్ట్ వరకు చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా. అండ్ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఒక గ్రామంలో ఒక చిన్న కుటుంబం నివసించేది. తల్లి, తండ్రి, ఒక అక్క, తమ్ముడు, నలుగురు చాలా సంతోషంగా జీవితాన్ని గడిపేవారు. తండ్రి పేరు రాజు, తల్లి పేరు లత, అమ్మాయి పేరు దీపిక అండ్ అబ్బాయి పేరు రవి. రాజు ఉద్యోగం కోసం సిటీకి వెళ్తూ ఉండేవాడు. లత పిల్లల్ని చూసుకుంటూ ఉండేది. ఒకరోజు పిల్లలిద్దరూ ఇంటి పక్కన ఉన్న గోదాంలో ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళు అలా ఆడుతూ పక్కన ఒక డబ్బాను కనుక్కున్నారు. అది దుమ్ముతో నిండిపోయి ఉంది. ఆ డబ్బాలో ఏముంది అని ఆసక్తిగా వెళ్ళి తెరవగానే లోపల ఒక ముదురు ఎర్రని రంగు ఉన్న గుడ్డ ఉంది. అది చిరిగిపోయి దుమ్ముతో ఉంది. పిల్లలు దాన్ని తీసుకొని ఇంటికి వచ్చారు. గుడ్డని ఎప్పుడైతే ఇంటికి తీసుకొని వచ్చారో అప్పటి నుండి ఇంట్లో విచిత్రమైన సంఘటనలు జరగడం ప్రారంభమైంది. రాత్రి వేళలో గదిలో ఎవరో నడిచినట్లు శబ్దాలు వచ్చేవి. దీపిక, రవి పడుకునే గదిలో కప్పులు ఊడిపోవడం, తెరలు తడుముకోవడం జరిగేది. తా వెనుక ఎవరైనా ఉన్నట్టుగా అనిపించేది, కానీ తిరిగి చూడగానే ఎవరు ఉండేవారు కాదు. ఒకరోజు రాత్రి రవి మెలకువ వచ్చి చూస్తే ఆ గుడ్డ తనంతకు తానే గాలిలో ఎగురుతున్నట్టు కనిపించింది. దాంతో భయపడి పిల్లలిద్దరూ కలిసి వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తారు. అలా పరిగెత్తుకొని వచ్చిన పిల్లలను చూసి లత కంగారు పడి ఏం జరిగింది అని అడిగింది. దాంతో పిల్లలు జరిగింది మొత్తం తల్లికి వివరించారు. ఈ గుడ్డ మీకు మన పాత ఇంట్లో దొరికిందా అని కంగారుగా అడిగింది. దానికి పిల్లలు సమాధానం అవునని చెప్పారు. వాళ్ళ అమ్మ కంగారుని చూసిన పిల్లలు ఏం జరిగింది అని అడిగారు. దానితో లత పిల్లలకు ఇలా చెప్పింది. చాలా సంవత్సరాల క్రితం ఇదే ఇంట్లో ఒక కుటుంబం నివసించేది. వాళ్లకు ఒక అమ్మాయి ఉండేది. వాళ్ళ కూతురు ఒక ప్రమాదంలో చనిపోయింది. ఆ అమ్మాయికి ఒక ఎర్రని గుడ్డ అంటే చాలా ఇష్టం. తనకిష్టమైన ఆ ఎర్రగుడ్డని కూడా తనతో పాటే సమాధి చేశారని అందరూ చెప్పుకున్నారు. కానీ ఆ గుడ్డను ఎవరన్నా తాకితే ఆత్మ తిరిగి వస్తుందనే నమ్మకం అందరికీ ఉంది అని చెప్పింది. లత ఇలా జరిగింది చెప్పగానే వెంటనే రాజు పండితుడిని పిలిపించాడు. ఆ పండితుడు అంత వివరంగా తెలుసుకొని ఈ ఆత్మ తన గుడ్డను తిరిగి పుచ్చుకోవాలని ఆశిస్తోంది. మీరు దీనిని తిరిగి పాతిన చోటే ఉంచాలి అని చెప్పాడు. వెంటనే రాత్రి సమయంలో రాజు, లత పిల్లలతో పాటు ఆ గుడ్డ ముక్కను కూడా తీసుకొని పాత గోదాంకి వెళ్లారు. అక్కడ ఒక చిన్న గుంత తవ్వి దానిని నిదానంగా అక్కడే పాతి పెట్టారు. ఆ గుడ్డను అలా పాతి పెట్టిన వెంటనే వెనుక నుండి ఒక చిన్న పిల్లి నవ్విన శబ్దం వచ్చి మృదువుగా గాలిలో కలిసిపోయింది. అప్పటి నుంచి ఇంట్లో ఎటువంటి విచిత్ర సంఘటనలు జరగలేదు. దీపిక, రవి ఆ రోజు నుండి ఎటువంటి పాత వస్తువులను తీసుకొని రాకూడదు అని నిర్ణయించుకున్నారు. కానీ అప్పుడప్పుడు రాత్రి వేళ వసంత గాలి వీచినప్పుడు చిన్నారి నవ్వు వినిపించేదని వాళ్ళు అనుకుంటూ ఉండేవారు. ఇక్కడితో ఈ కథ అనేది ముగిసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.